అందరికీ నమస్కారము విలేకరులకు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న నూర్ అనే అబ్బాయి ఇఫ్తార్ ఇందు పెట్టడం వల్ల ఆ ఇఫ్తార్ ఇందుకి మేము పార్టీ కన్వీనర్ని ఊరికి అనవసరంగా గ్రూపులు వద్దునైనా మనం అంతా ఫ్రెండ్షిప్గా చేసుకుందాము, మీకు భవిష్యత్తు ఉంది రాజకీయంగా, మాకు వయసు అయిపోతుంది, మీరేదో వయసులో ఉన్నోళ్ళు బాగా చేదోడు వాదోడు చేసుకొని రేపు పొద్దున మంచి భవిష్యత్తు తెచ్చుకోండి అని చెప్పి మేము రాయలమధు గారి ఇంటికారి పిలుచుకొచ్చి ఆయన్ని కలిపి రాడబ్బా అని పిలిచాము. ఆయన లేదబ్బా ఆ పిల్లడు నిన్న సంవత్సరం కూడా రాలేదు, ఫీల్ అవుతాడంటే లేదబ్బా అందరూ కలుసుకొని చేయాలబ్బా మనంతా బాగుండాలనే ఉద్దేశంతో మేము ఇస్మాయిల్ భాయ్ ఇద్దరు కలుసుకొని మా ఇంట్లోని కూల్ డ్రింక్ తాపించేసి కూర్చోబెట్టి ఆయనకి బాగా మాట్లాడించుకొని పిలుచుకొచ్చి మాట్లాడించి రానంటే వస్తాను నేనా అని కొద్దిగా ఆయన నిలబడి ఆ రోజు మార్నింగ్ నాది ప్రోగ్రాం జరిగింది. ఆ మార్నింగ్ రోజు మార్కులు వేయించాడు. ఆయన ఇఫ్తార్ ఇంటి కాడ ఆయన ఇంటి కాడ మార్కులు వేయించి మున్సిపాలిటీ అంతా క్లీన్ చేయించి నీట్గా చేయించిన ఇది ఆయన అనవసరంగా రాజకీయం మనసులో పెట్టుకొని చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకి 100% సంబంధమే లేదు, కానీ ఊరికి అనవసరంగా ఎమ్మెల్యే బురద పోయాలని చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, మా మా బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి, మేము ఎట్లా వాళ్ళం ఏమనేది అనవసరంగా అని చెప్పి లేని బురద చల్లడం తప్పండి. దయచేసి మైనార్టీ నాయకులు ఇదే చెప్పడం చెప్తున్నాము. అన్న వ్యక్తిగతంగా చూసుకోండి అన్న, రాజకీయం కాదు. రాజకీయంలో మీరు రద్దు పొందాలని అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. ఏదో తప్పు ఒప్పులుంటే పిలిచి చెప్పండి. అట్లా అబ్బాయి పిలిచాము, బాబు నువ్వు రాజకీయంగా ఎదగల్లా, ముందు నుంచి రాజకీయంలో ఉన్నావు, నువ్వు కూడా రా చేసుకో, నువ్వు 6వ రోడ్లో ఉన్నా ఇక్కడ వచ్చావు, మామగారి ఇంట్లో ఉన్నావు, మాకు సంతోషము, ముందు నుంచి చూసాము మేము, మేమంతా చేదోడు వాదోడు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మా ఇంటికి పిలిపించేసి నేను ఇస్మాయిల్ భాయ్ కూర్చొని మాట్లాడి మధు దగ్గర గురించి పిలిచి ఆయనకు ఆహ్వానించాము. ఇచ్చారని వస్తాను నిన్న అన్నాడు. ఎమ్మెల్యే గారు అనివార్య కారణాలలో రాలేనందుకు అది మా మీద బాధ్యత వేయడము ఆయన తప్పు అండి, అది చాలా తప్పు. ఆయనకి మాకి మేము ఎమ్మెల్యేకి రావద్దని చెప్పలేదు, చేయలేదు. మా ఇంటికి మార్నింగ్ వచ్చాడు, 14 మీరంతా మీడియా వాళ్ళంతా చూశారు, 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆడే ఉన్నాడు ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి ఆయన ఇంటికి రాని మసీదుకి వెళ్ళాడు, మసీదులో పోయి ఏం ప్రాబ్లం ఉందని క్లారిటీ చేశాడు, ముత్తోలి సాబ్తో కలిశాడు, నేను హామీ ఇచ్చాడు ఆయన, నేను చేపిస్తానన్నా మీ మసీద్ రిపేర్ అంతా అని హామీ ఇచ్చి ఎంపీకి రానికి నేను తీసుకొని వస్తానని చెప్పిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎమ్మెల్యే మీద బురద చల్లడం చాలా తప్పు, ఇది మేము ఖండిస్తున్నాము. ఈ సదవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు.